హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందిని కిచెన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈరోజు నేను లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ మాట్లాడుకుందాం. మీరు ఏం ప్రిపేర్ చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్కి ఆర్ లంచ్కి? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకే, నా వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి, నా వీడియో మీకు కొంచెమైనా నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇక్కడ ఈరోజు కర్డ్ రైస్ అండ్ బ్రెడ్ ఆమ్లెట్ వేశాను. బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసి నేను షుగర్తో వేశాను. మరి యాక్చువల్లీ దీని పేరేంటో నాకు తెలీదు. నేను బ్రెడ్ ఆమ్లెట్ అంటాను, షుగర్తో వేశాను. ఎవరికైనా తెలిస్తే దీన్ని ఏమని పిలుస్తారో మీరు కామెంట్ చేసేయండి. మేము ఏమని పిలవమో, ప్రిపేర్ చేసుకొని తింటాము అని మాత్రం చెప్పొద్దు. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వంట చేసుకుంటూ ఒక స్టోరీ చెప్పుకుందామా? ఒక అడవిలో సింహం, కాకి, నక్క ఉండేవంట. సింహం అడవికి రాజు కదా. సింహానికి అనుచరులుగా నక్క ఇంకా కాకి ఉండేవి. ఒకరోజు కాకి సింహం దగ్గరికి వచ్చి, రాజా, మీకు ఇక్కడ ఈ అడవిలో తినడానికి ఏం దొరకట్లేదు కదా, పక్కనే ఒక పెద్ద ఎడారి ఉంది, అక్కడ ఒక ఒంటె ఉంటుంది, అక్కడికి మనం వెళ్తే దాన్ని మీరు వేటాడి మీరు భోజనానికి అది తినేయచ్చు, చాలా రోజుల వరకు మీకు ఆకలిగా ఉండదు అని చెప్పి సింహాన్ని నక్కని ఎడారికి తీసుకెళ్తుంది కాకి. ఇలా ఎడారిలో కొంచెం దూరం నడవంగానే, ఎడారి మరి చాలా వేడి కదా, కాలుతుంది కదా సింహానికి నక్కకి కాళ్ళు బాగా కాలిపోయి ఇంకా నడవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారనమాట. ఇంక అటు వెనక్కి వెళ్ళలేరు, ముందుకి వెళ్ళలేరు. ఇంక అప్పుడు కాకి ఎగురుకుంటూ వెళ్తుంది కదా, దానికి ఏం ప్రాబ్లం ఉండదు కదా. అలా ఎగురుకుంటూ ఒంటె దగ్గరికి వెళ్ళి, ఇలా మా సింహం ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇలా కాళ్ళు కాలడం వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళలేకపోతుంది, నువ్వు కొంచెం హెల్ప్ చేస్తావా, మా రాజుని అడవి దగ్గర దింపేస్తావా అనేసి అడుగుతుందన్నమాట. అడుగుతుంటే సరే జాలి హృదయంతో ఒంటె ఒప్పుకొని సింహాన్ని జాగ్రత్తగా అడవికి తీసుకెళ్ళిపోయి అక్కడ దిగబెట్టేస్తుంది అనమాట. దిగబెట్టేసి ఇంకా తను ఎడారికి రిటర్న్ అయిపోతుంటే సడన్గా తన మంచితనం నచ్చి, అంటే మరి హెల్ప్ చేసింది కదా, తన అవసరంలో ఉన్నప్పుడు ఉంటే ఏం ఆలోచించుకోలేదు కదా, సింహం మళ్ళీ బాగుంటే నన్ను చంపి తినేస్తుందేమో అని భయపడకుండా హెల్ప్ చేసింది కదా, తన ప్రాణాన్ని లెక్క చేయకుండా. ఇంకా అలా సింహానికి అక్కడ తన హెల్పింగ్ నేచర్ బాగా నచ్చి, నువ్వు ఇక్కడే మాతో పాటు ఉండిపోవచ్చు కదా అని అడుగుతుంది. అయితే ఒంటె దానికి ఉంటాను అనేసి సమాధానం చెప్తే అది కాకి నక్కకి నచ్చదనమాట. ఎందుకంటే వాళ్ళ ప్లాన్ వేరు కదా, దాన్ని చంపి తినడానికి కదా ఒంటెని తీసుకొచ్చుకున్నది వీళ్ళు, అది అవ్వలేదే అని వీళ్ళిద్దరికీ నచ్చక ఏం చేయాలా అని ఆలోచించి కాకి ఒక ప్లాన్ తట్టిద్ది అనమాట. ఏంటి అంటే, రాజా, ఈ అడవిలో మీకేం దొరకట్లేదు కదా, నన్ను చంపి ఆహారంగా తీసుకోండి, ఒక్కరోజైనా మీకు నేను ఆహారం కాగలను, సంతోషంగా నా ప్రాణాన్ని త్యాగం చేసేస్తాను మీకు అని అంటుంది. ఏంటి కాకి ఇలా అంటుంది అని అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది సింహం. ఈలోపు ఒంటె వచ్చి, రాజా అలా కాదు, కాకి చిన్న పక్షి కదా, ఏం ఆకలి తీరుతుంది, అదే మీరు నన్ను ఆహారంగా తిన్నారు అంటే మీ ముగ్గురికి ఒక వారం రోజుల వరకు మళ్ళీ వేటాడాల్సిన అవసరం లేదు మీకు, నన్ను మీరు ఆహారంగా తీసుకోండి అని ఒంటె అంటుందన్నమాట. అప్పుడు సింహానికి అర్థమవుతుంది, ఓకే ఇలా ప్లాన్ చేశారు వీళ్ళు, నక్క అండ్ కాకి అని చెప్పి. సరే ఆలోచించి వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకొని సింహం ఏం చేస్తుంది, సరే తింటాను, ముందు మీరు ముగ్గురు లైన్లో నుంచోండి, చిన్న జంతువు నుంచి స్టార్ట్ చేస్తాను, మీలో చిన్నవాళ్ళు ఎవరు, కాకి నువ్వే కదా, నువ్వేరా అనేసి సింహం తెలివిగా అనేసరికి కాకి ఇంకా భయం వేసి, అమ్మో ఇదెక్కడ, ఇది నా ప్రాణానికి వచ్చేలాగా ఉంది అని చెప్పి ఇంకా ఎగిరిపోవడమే కదా, తురుని ఎగిరిపోయింది కాకి. అండ్ ఇంకా నక్క, నా వల్ల కాదు బాబోయ్ అని నక్క కూడా
పారిపోతుంది. ఇంకా లాస్ట్‌కి మిగిలింది ఎవరు? ఒంటె. ఇంకా ఒంటె ఎలాగో మంచిది కదా! ఇలా జెలస్ ఫీలింగ్ కానీ ఐ మీన్ వేరే వాళ్ళ మీద కుట్ర చేసే మనసు ఒంటెది కాదు కాబట్టి ఇంకా ఒంటె సింహం ఆ రోజు నుంచి ఇంకా ఫ్రెండ్స్‌గా ఉన్నారంట అడవిలో. దీన్ని బట్టి ఈ కథలో మనకి ఏం తెలిసింది అంటే, మనం ఎవరికైనా మంచి మనసుతో హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ అనేది మనకి కూడా ఎప్పటికైనా మంచి చేస్తుంది అని అయితే నాకు అర్థమైంది. అండ్ ఈ కథ నాకు నచ్చి మీతో షేర్ చేస్తున్నాను. మనలో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా! ఫస్ట్ నుంచి ఎప్పుడైనా సరే మనకి చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఎప్పుడూ మనతో ఉండరు. మధ్యలో వచ్చిన వాళ్ళే మనకి చాలా క్లోజ్ అవుతారు. మనం నీడ్‌లో ఉన్నప్పుడు, మనం హెల్ప్‌లో ఉన్నప్పుడు మనకి చాలా సపోర్టివ్‌గా ఉంటారు. మీరేమంటారా? కామెంట్ చేసేయండి. నేను అన్నది కరెక్టో కాదో కూడా కామెంట్ చెప్పేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ మీతో ఎలా ఉంటారు? ఒకసారి చెక్ చేసుకోండి. నిజంగా హ్యాపీగా ఉంటున్నారా? లేదంటే వాళ్ళు అవసరం కోసం కానీ, వాళ్ళ టైం గడుపుకోవడానికి కానీ మనతో ఉంటున్నారా అనేది మనం తెలుసుకోవాలి. ఇలా మన పక్కనే ఉండి మన కోసం బ్యాడ్‌గా మాట్లాడడం కానీ, మన వెనకాల గోతులు తవ్వడం కానీ ఇలా చేస్తూ ఉంటారు కదా! మనం చాలా ఇలాంటి సిచ్యువేషన్స్ అందరూ ఫేస్ చేసే ఉంటారు నాకు తెలిసి. ఆ టైంలో మనకి ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఇలా చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది కదా! ఓకే. అలాగే మీకు మీ లైఫ్‌లో ఇంపార్టెంట్ పర్సన్ అండ్ మీకు సపోర్ట్‌గా ఉన్న ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే ఒకసారి గుర్తు చేసుకొని నాకు కామెంట్ చేసేయండి. ఓకే. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి. స్టోరీ ఏమన్నా బోర్ కొట్టించానా? లేదా మీకు నచ్చిందా? అనేది నాకు చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.